మంచు మనోజ్ గారు ఈ మధ్య కాలంలో చేసినటువంటి క్యారెక్టర్లు, ఆయన చేసినటువంటి సినిమాలు చూస్తూ ఉంటే ఒక విలక్షణ నటుడిగా కూడా మంచి గుర్తింపును అయితే సాధించి పెట్టుకున్నాడు. సో ఇప్పుడు వేరే వాళ్ళ సినిమాలో చేయడం కాకుండా తనే హీరోగా డేవిడ్ రెడ్డి అనే ఒక సినిమాని చేస్తున్నారు. మరి ఈ సినిమాలో రామ్ చరణ్ గారు ఉండబోతున్నారని చెప్పేసి, తనతో పాటు ఒక తమిళ్ స్టార్ హీరో కూడా ఉండబోతున్నారని చెప్పేసి ఒక వార్త మాత్రం చాలా చాలా వైరల్ అవుతుంది. మరి మనోజ్ గారి గురించి స్పెషల్గా చెప్పాలి అంటే ఇంకా ఏమి కూడా ఉండదు. వాళ్ళ మంచు ఫ్యామిలీ అనేది ఒక అంటే ప్రేమానురాగాల కానీ మంచి గుర్తింపు అయితే ఉండేది. బట్ కొన్ని కారణాలు, కొన్ని గొడవల వల్ల వాళ్ళ ఫ్యామిలీ విడిపోవడం, మనోజ్ గారు ఒక్కరే సపరేట్ అవ్వడం, మిగతా వాళ్ళందరూ కూడా కలిసి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సో అప్పుడప్పుడు స్టేజ్ పైన కానీ కొన్ని సినిమా ఫంక్షన్స్లో కలిసినప్పుడు లక్ష్మి గారితోని వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం గుర్తు చేసుకొని ఎమోషనల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ వాళ్ళ పర్సనల్ విషయాలు కాస్త పక్కన పెడితే సినిమా కెరీర్ విషయానికి వస్తే, ఒకప్పుడు మంచి సినిమాలు చేసి ఒక మంచి స్టార్ హీరో రేంజ్కి ఎదుగుతాడు అని అనుకునే సమయంలోనే ఇంకా చేసినటువంటి కొన్ని సినిమాలు ఆడకపోవడం, లేకపోతే ఆ సినిమాలు డిజాస్టర్ అవ్వడం, ఆ తర్వాత సినిమాలు కంప్లీట్గా దూరంగా ఉంటూ వస్తూ వచ్చారు. సో మరి రీసెంట్గా కొన్ని సినిమాల్లో అంటే తనకంటూ ఒక సినిమాలో తను విలన్గా చేయడం కావచ్చు, లేకపోతే నెగిటివ్ క్యారెక్టర్స్ అనేవి మనోజ్ గారికి చాలా అద్భుతంగా నవ్వుతాయి అనే రేంజ్లో ఆయన యాక్టింగ్ లెవెల్స్ని మాత్రం చూపించారు. సో ఆ తర్వాత అరే మనోజ్ గారు మళ్ళీ రీఎంట్రీ కొట్టారా బాబు, కంబ్యాక్ మాత్రం అద్భుతంగా ఉండింది. సో మరొకసారి హీరోగా సినిమాలు చేద్దాము అనే ఒక ఆలోచన రావడం, సో మరి డేవిడ్ రెడ్డి అనే ఒక సినిమాని చేయడం హీరోగా చూస్తూ ఉన్నాం. మరి ఈ సినిమాలో కథ ప్రకారం చూస్తూ ఉంటే ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల గురించి కూడా ఉండబోతుంది అని చెప్పేసి అయితే క్లియర్గా వాళ్ళు చెప్పారు. సో మరి అందులో ఆ ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల యొక్క క్యారెక్టర్ని ఎవరు చేస్తారు అంటే, ఒక క్యారెక్టర్ని మాత్రం రామ్ చరణ్ గారు చేస్తారు అని చెప్పేసి, ఇంకొక క్యారెక్టర్ తమిళ స్టార్ హీరో శంభు గారు చేస్తారు అని చెప్పేసి అయితే మనకు ఒక సమాచారం అయితే ఉంది. ఆల్రెడీ ఈ కథ గురించి వాళ్ళిద్దరితోని మాట్లాడడం, ఇద్దరు కూడా ఒప్పేసుకున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది, 100% క్లారిటీగా చెప్తారా అంటే 100% క్లారిటీ కూడా లేదనమాట. జస్ట్ టాక్ మాత్రమే. నిజంగా మాట్లాడారు, నిజంగా చేస్తున్నారు అని మనం ఒక క్లారిటీకి రావాలి అంటే టీం వాళ్ళు అఫీషియల్గా చెప్తే తప్ప మనం అయితే చెప్పలేం. బట్ వాళ్ళు కూడా అఫీషియల్గా చెప్తారంటే చెప్పకుండా ఉండవచ్చు కూడా. ఎందుకంటే ఇదంతా కూడా బయటికి చెప్పే బదులు సర్ప్రైజ్గా లుక్స్ అని వదిలితే బాగుంటుంది కదా, ఇంకా ఎక్కువగా రెస్పాన్స్ వస్తుంది కదా, ఫ్యాన్స్ థ్రిల్ అవుతారు కదా అని చెప్పేసి ఆ విధంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మంచు మనోజ్ గారికి మాత్రం ఇదొక సూపర్ డూపర్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు, నిజంగానే వీళ్ళిద్దరూ చేస్తారా లేదా అనేది టీం వాళ్ళు అఫీషియల్గా చెప్తే తప్ప తెలియదు. బట్ మీరేమనుకుంటున్నారు? శంభు గారు అండ్ రామ్ చరణ్ గారు, మనోజ్ గారు, వీళ్ళ ముగ్గురిని ఒకే ఫ్రేమ్లో చూస్తే, అది కూడా స్వాతంత్ర సమరయోధుల ఒక కథ ప్రకారం చూపిస్తారంటున్నారు. మరి ఆ ఫ్రేమ్ ఏ విధంగా మీరు ఊహించుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.